గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. 10th మ్యాథ్స్ ప్రాబ్లం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఓకేనా. చూడండి, ఇక్కడ 136 పేజీలో 7th క్వశ్చన్. మీరు 10th క్లాస్ బుక్, ఏపీ 10th క్లాస్ బుక్ తీసుకుంటే 136 పేజీలో 7th ప్రాబ్లం ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా. ఇన్ అండ్ ఏపీ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8, ఏఎన్ ఈజ్ ఈక్వల్ 62, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 210. ఫైండ్ ఎన్ అండ్ డి వాల్యూస్ ఓకేనా. మనకి రెండు ఫార్ములాస్ ఇచ్చాడు కదా, ఏంటది ఏఎన్ వాల్యూ, ఎస్ఎన్ వాల్యూ ఇస్తే మనం ఏం కనుక్కోవాలి, మనం ఎన్ వాల్యూ కనుక్కోవాలి, మనం డి వాల్యూ కనుక్కోవాలి. వీటిని మనం డిరైవ్ చేసుకుంటూ చేస్తూ ఉంటే మనకి ఎన్ వాల్యూ డి వాల్యూ వస్తుంది మనకి ఓకేనా. సో దర్ ఫార్ ఈ ప్రాపర్టీ ఎలా చేద్దాం అంటే, ఇది ఏపీలో ఉంది కాబట్టి గివెన్ అండ్ ఏపీ ఇచ్చింది మనకి. ఏపీలో మనకి ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు ఓకేనా. ఫస్ట్ టర్మ్ ఎంత? ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏఎన్ లాస్ట్ టర్మ్ కూడా అంటారు ఓకే. ఎంత టర్మ్ లేదా ఎంత టర్మ్ లేదా లాస్ట్ టర్మ్ అని కూడా అంటారు. లాస్ట్ టర్మ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 62. మరి ఏఎన్కి ఫార్ములా చెప్పండి. ఏఎన్కి ఫార్ములా ఏఎన్ కెన్ బి రిటర్న్ హ్యాస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి విచ్ ఈజ్ ఈక్వల్ టు 62. చూడండి, నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత మనకి? 8 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి విచ్ ఈజ్ ఈక్వల్ టు 62. ఎన్ వాల్యూ తెలియదు, డి వాల్యూ అదే మనం కనుక్కోవాలి. ఎన్ వాల్యూ తెలియదు, మనకి డి వాల్యూ తెలియదు కాబట్టి కనుక్కోవాలి. సో ప్లస్ 8 అనేది ఈజ్ ఈక్వల్ వదలపోతే ఎంత అవుతుంది చూడండి. ఎన్ మైనస్ 1 ఇంటూ డి విచ్ ఈజ్ ఈక్వల్ టు 62 minus 8. n minus 1 into d which is equal to 54. n minus 1 into d is equal to 54. So this is 1. ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చాడు చెప్పండి. ఎస్ఎన్తో పాటుగా ఎస్ఎన్, ఇది ఈక్వేషను. ఎస్ఎన్తో పాటుగా ఏమి ఇచ్చాడు? ఎస్ఎన్ వాల్యూ ఇచ్చాడు. ఏఎన్తో పాటుగా ఎస్ఎన్ వాల్యూ ఇచ్చాడు. సో దేర్ ఫోర్ గివెన్ Sn is equal to 210. Sn is equal to sum of the nth terms. Sum of the nth term. Given sum of the n terms. Sum of the n terms is equal to 210. మరి Sn ఫార్మ్ ఎంత మనకి లాస్ట్కి ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు. లాస్ట్ టర్మ్ ఇస్తే మనకి ఫార్మ్ ఎలా రాసుకోవచ్చు? n by 2 into a plus l which is equal to 210. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే మనకి ఎస్ఎన్ ఫార్ములా, రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఎస్ఎన్కి ఫార్ములా చెప్పండి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n by 2 into 2a plus n minus 1 into dగా రాసుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఇస్తే n by 2 into a plus lగా రాసుకోవచ్చు. ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించుకోవచ్చు ఓకే. సో దేర్ ఫోర్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు కాబట్టి మనకి n by 2 a plus l అనే ఫార్ములాను ఉపయోగించుకొని చేస్తున్నాం. 210. n వాల్యూ తెలియదు కదా, n by 2. ఏ అంటే ఎంత మనకి? 8. l అంటే ఎంత? 62 విచ్ ఈజ్ ఈక్వల్ 210. చూడండి, n by 2 8 plus 62 70 which is equal to 210. సో therefore ఎంత అది అటువైపు అది ఎంత అవుతుంది? 70 into n ఎంత? 70n which is equal to 2 అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ అవుతూ ప్రోడక్ట్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 210 ఇంటూ 2 by ఇక్కడ 70 అనేది ప్రోడక్ట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ అవుతూకి వస్తే డివిజన్ అవుతుంది. మనం క్యాలిక్యులేషన్ పార్ట్ చేద్దాం ఓకేనా. ఇక్కడ 0కి కట్ ఓకేనా. సో దర్ఫోర్ 7 1 7 3 21. సో 3 into 2 6. n ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఒక టర్మ్ వచ్చింది, n వాల్యూ 6 వచ్చింది మనకి. సో n వాల్యూ 6 వచ్చింది కాబట్టి మనకి n ఉన్న ఈక్వేషన్ ఏది మనకి? ఫస్ట్ ఈక్వేషన్. ఫ్రమ్ ఈక్వేషన్ n ఈజ్ ఈక్వల్ టు 6 పెడితే మనకి డి వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్
from 1 n minus 1 into d is equal to 54. n is equal to 6 కాబట్టి 6 into 1 into d which is equal to 54. 5d is equal to 54. d is equal to 54 by 5. ఇది ఇక్కడ క్యాన్సిలేషన్ కావట్లేదు కాబట్టి 54 by 5 అనమాట. మనకు కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి? n వాల్యూ వచ్చింది, మనకి d వాల్యూ వచ్చింది. సో therefore n వాల్యూ 6, d వాల్యూ 54 by 5. సో therefore n is equal to 6, d is equal to 54 by 5. This is the answers. This is the answer. Okay. So therefore మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ AP ఇచ్చాడు. సో దాంట్లో ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ an is equal to 62. అంటే మనకి ఎంత టర్మ్ అనుకోవచ్చు, లేదా లాస్ట్ టర్మ్ కూడా అనుకోవచ్చు, రెండు విధాలుగా ఏది ఉపయోగపడితే అదే అనమాట. సో లాస్ట్ టర్మ్ an is equal to 62. మరి an కి ఫార్ములా ఎంత? a plus n minus 1 into d. ఎంత టర్మ్ ఫార్ములా చెప్పారు కదా, ఎంత టర్మ్కి ఫార్ములా a plus n minus 1 into d is equal to 62. a వాల్యూ ఎంత? 8. n minus 1 into d is equal to 62. ప్లస్ 8 is equal అవతల పంపిస్తే ఎంత అవుతుంది? 62 minus 8. n minus 1 into d is equal to 62 minus plus 8 అంటే పోతే minus 8 అవుతుంది. minus 8. n minus 1 into d is equal to 62 minus 8. 54. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ రెండు అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి, అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి. n వాల్యూ d వాల్యూ మనకు అనుకోవాలి కాబట్టి ఈ రెండింటిని వాల్యూస్ కనుక్కోవడం కుదరదు. సో దేర్ఫోర్ మనం ఏం చేస్తాం, ఇంకొక లింక్ ఇచ్చాడు, ఇంకొక లింక్ sn is equal to 210. సో దేర్ఫోర్ గివెన్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ sn is equal to 210. సో దేర్ఫోర్ sn టర్మ్ ఏం రాసుకోవచ్చు ఫార్ములా? snకి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. సో n/2 a plus l is equal to 210. sn ఫార్ములా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే ఈ విధంగా రాసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చారు కాబట్టి నేను ఈ ఫార్ములా ఉపయోగించాను. సో దేర్ఫోర్ n/2 a plus l is equal to 210. n/2 a అంటే 8, l అంటే 62. సో 62 plus 8 70 అవుతుంది. సో దేర్ఫోర్ ఈ 70 ఇక్కడ by 2 అనమాట. సో దేర్ఫోర్ 2 అనేది పోతే ఎంత అవుతుంది? ప్రొడక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్ ఉన్నది ఇక్కడ డివిజన్ అవుతుంది. సో 210 0 0 కట్ చేస్తే 7 3 21. 3 into 2 6. n వాల్యూ 6. n is equal 6 మనకు ఒక వాల్యూ వచ్చింది, n is equal 6 వచ్చింది కాబట్టి మనకు d వాల్యూ కావాలి. d వాల్యూ ఈ ఈక్వేషన్ ఉంది. ఫ్రమ్ వన్ ఈక్వేషన్ n minus 1 into d is equal 54 నుంచి n is equal 6 సబ్స్టిట్యూట్ చేస్తే 6 minus 1 into d is equal 54. 6 minus 1 5 d is equal 54. d is equal 54 by 5. ఇది క్యాన్సిలేషన్ అవదు కాబట్టి సో 54 by 5 is the answer. n is equal 6, d is equal 54 by 5.